మన కువైట్కు ఎక్కువగా రాజంపేట, కోడూరు, రాయచోటి, బద్వేలు అని ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కువ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా ఉన్నారు ఎక్కువ. ఇంచుమించు మనకు ఆ 2 జిల్లాల నుంచి కూడా ఉన్నారు కువైట్లో. వీళ్ళు అందరూ కూడా హౌస్ డ్రైవర్స్గా వస్తారు, హౌస్ మేట్స్గా వస్తారు. కొందరు సూన్ వీసా మీద కూడా వస్తారు. సూన్ వీసా అంటే మన కంపెనీ తరఫున కొంచెం బయట కూడా వర్క్ చేసుకునేదానికి సపరేట్. సూన్ అంటే నీకు బయట వర్క్ చేసేదని, హౌస్ ఖాద్యం అంటే హౌస్లో వర్క్ అని. ప్రైవేట్ కంపెనీ. సూన్ అంటే ప్రైవేట్ కంపెనీ వర్క్. ఇంకా ఇవి కూడా ఉన్నాయి, కొంచెం పొలాలు ఉంటాయి కదా, అది కొంచెం పొలాలు ఉన్నాయి అక్కడ. పొలాల్లో చేసేదానికి కూడా సూనే, కానీ దానికి డిఫరెంట్. ఈ 3 రకాలు వస్తూ ఉంటారు మన వాళ్ళు. ఎందుకంటే తెలుసో తెలియక చాలామంది వస్తారు. అక్కడికి వచ్చినాక ఇక్కడ ఏదేదో చెప్తారు. అంత ఈజీ ఏం కాదు. ఎక్కడక్కడ వర్క్ చేసేదని, పని చేస్తేనే డబ్బులు వస్తుంది అనేది అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎక్కడక్కడ చెట్ల కింద ఏమి దొరకదు డబ్బులు. ఖచ్చితంగా కష్టపడాలి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి. కానీ చెప్పేవాళ్ళు ఏదేదో చెప్తారు, స్వర్గం ఉంది అది ఇది అని. అంతేం లేదు. దేశం మంచిదే, పద్ధతులు కరెక్ట్గా మనం వచ్చిన పని చేసుకుంటా వర్క్ చేసుకునే వాళ్ళకి ఉంది వర్క్ కాడ. ఇంకా పోకిరిగా తిరిగే వాళ్ళకి వర్క్ ఉండదు. బాధ్యత అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం వచ్చినాము, వర్క్ చేయని వచ్చినాం. మనం వర్క్ చేయని ఏదైనా మనం పని చేస్తే తప్పులేదు. కానీ నువ్వు దొంగతనం చేస్తే తప్పు, ఇంకొక తప్పు పని చేస్తే తప్పు. కానీ వర్క్ చేస్తే తప్పులేదు కదా. ప్రతి ఒక్కరు నువ్వు ఒక పని చేయాలి, నేను ఒక పని చేయాలి. అందరూ తలా ఒక పని చేసినప్పుడే ఏదైనా కానీ ఒక సంస్థ కానీ ఒక దేశం కానీ ముందుకు నడుస్తుంది. అంతే కదా.